మహాభారతంలోని ఒక కథతో ప్రారంభిస్తాను. ఇంద్రద్యుమ్నుడు అని ఒక రాజు ఉండేవాడు. ఇంద్రద్యుమ్నుడు చాలా చక్కగా పరిపాలన చేస్తాడు. పరిపాలన చేసిన తర్వాత ఆయన స్వర్గలోకంలోకి చేరుకుంటాడు. చాలా కాలం జరిగిన తర్వాత స్వర్గలోకంలో కూడా ఒక రిజిస్టర్ ఉంటుంది. అందులో మనం ఎంత పని చేసాం, ఎన్ని రోజులు ఇక్కడ ఉండాలన్నది ఒక రిజిస్టర్లో వాళ్ళు రాస్తుంటారు. సో ఆ రిజిస్టర్లో చూసి వాళ్ళు వచ్చి చెప్పారు, ఇంద్రద్యుమ్నుల వారికి మీ టైం ఇక్కడ అయిపోయింది, మీరు మళ్ళా వెళ్ళాలి వేరే లోకాలకని చెబితే ఆయన అన్నారు, అప్పుడే ఖర్చు అయిపోయిందా అంటే వారు ఏమన్నారంటే, స్వర్గలోకంలో ఉన్నారు, మీరు మళ్ళా ఒకసారి భూలోకానికి వెళ్ళి మీ గురించి ఎవరైనా తలుచుకుంటున్నారని, మీ పేరు గురించి మాట్లాడుకుంటున్నారని ఎవరైనా ఉంటే మళ్ళా మీరు స్వర్గలోకానికి రావచ్చు అని వారికి చెబితే ఇంద్రద్యుమ్నులతో పాటు స్వర్గలోకంలో ఉన్న ప్రతినిధులు కూడా కిందికి వచ్చారు. భూలోకానికి వచ్చిన తర్వాత మార్కండేయ మహామునులు చాలా సంవత్సరాలు ఆయన జీవించిన వ్యక్తి. సో వారి దగ్గరికి వెళ్ళి వీళ్ళు అడుగుతారు, మీకు ఇంద్రద్యుమ్నుడు తెలుసా అంటే ఆయన నాకు తెలియదు అంటాడు. మరి ఆయన కన్నా ముందు ఎవరైనా ఉన్నవాళ్ళు ఉన్నారేమో అని ఆయన అడిగితే ఆయన ఏమన్నారంటే, ఈ పరిసర ప్రాంతంలో ఒక ప్రాంతంలో ప్రవరకర్ణ అనే ఒక గుడ్లగూబ ఉంది, ఆ గుడ్లగూబను వెళ్ళి మీరు అడగచ్చు అంటాడు. సో అప్పుడు వీరంతా అక్కడికి వెళతారు. వెళ్ళి ఆ ప్రవరకర్ణని అడిగితే అది కూడా ఇంద్రద్యుమ్నుడి పేరు చెప్పలేదు, పక్కనున్న ఇంద్రద్యుమ్నుడిని గుర్తుపట్టలేదు. ఆ తర్వాత అప్పుడు ఏం చెబుతారంటే, ప్రవరకర్ణ, నాడీజంగ అనే ఒక కొంగ ఉంది, ఆ కొంగ నాకన్నా ఇంకా ముందు పుట్టింది, కాబట్టి నాడీజంగని వెళ్ళి మీరు అడిగితే చెప్పొచ్చు అంట. సో మళ్ళీ వీళ్ళంతా నాడీజంగ దగ్గరికి వెళ్ళారు. నాడీజంగుడు ఏం చెబుతాడంటే, అతను కూడా గుర్తుపట్టకుండా, ఇక్కడ ఒక చెరువు ఉంది, ఆ చెరువులో అకుపారా అని ఒక తాబేలు ఉంది, ఈ తాబేలు ఎన్నో సంవత్సరాల నుంచి జీవిస్తుంది, అక్కడికి వెళ్ళండి అంటే వీళ్ళందరూ అక్కడికి వెళతారు. అప్పుడు ఈ అకుపారా అనే తాబేలు బయటికి వచ్చి ఇంద్రద్యుమ్నుడిని చూడగానే, మహారాజా మీరు ఎలా ఉన్నారు, బాగున్నారా అని ఈ అకుపారా అనే తాబేలు మాట్లాడడం జరుగుతుంది. అప్పుడు ఆ తాబేలు ఏం చెబుతుందంటే, ఈ చెరువు ఏ చెరువులో అయితే నేను ఉన్నానో దాని పేరు ఇంద్రద్యుమ్నము, ఇంద్రద్యుమ్నము అనే చెరువులో నేనున్నాను. ఇంద్రద్యుమ్నుడు రాజుగా ఉన్నప్పుడు ఆయన అనేక దానాలు చేసేవాళ్ళు. ఆయన చేసిన దానాలు, బ్రాహ్మణులకు చేసిన దానాలు, గోదానాలు, ఇవన్నీ కూడా మీరు లెక్క వేస్తే ఆ గోవులు ఇక్కడి నుంచి వెళుతున్నప్పుడు వాటి గిట్టల యొక్క ప్రభావం వల్ల ఈ చెరువు ఏర్పడింది, అప్పటి నుంచి నేను ఈ చెరువులో ఉంటున్నాను, కాబట్టి ఇంద్రద్యుమ్నుడు అంత గొప్పవాడు అని చెప్పింది. ఆ తరువాత అక్కడి వాళ్ళు సంతోషించి బంగారు రథాన్ని తెప్పించి మళ్ళీ వీళ్ళందరినీ కూడా ఎక్కడి నుంచి తీసుకొచ్చారో అక్కడ వదిలివేసి వారందరూ కూడా మళ్ళా స్వర్గానికి వెళ్ళడం జరుగుతుంది. ఈ కథ నేను ఎందుకు చెప్పానంటే, మా గురువు గారు చెప్పారు, నేను స్కూల్లో చదువుతున్నప్పుడు మా తెలుగు మాస్టర్ గారు చెప్పిన కథ ఇది. ఆయన ఇది చెప్పి ఏమన్నారంటే, భూమి మీద నువ్వు చేసిన పనిని ఎంతవరకు ఎంతకాలం గుర్తుపెట్టుకుంటారో అదేవిధంగా ఆ మహత్కార్యాలు చేసిన వారు కూడా శాశ్వతంగా ఈ లోకాల్లో ఉంటారు అని ఆయన చెప్పడం జరిగింది. అంటే మనం ఏదైనా పని చేస్తే అది శాశ్వతంగా గుర్తుపెట్టుకునేలాగా ఉండాలి, తరువాత సమాజానికి ఉపయోగపడే విధంగా ఉండాలి అని ఆయన చెప్పిన ఒక గొప్ప కథ. తెలుగులో ఇంకొక పదం ఉంది, దాని పేరు ఉప్పెన. ఉప్పెన అన్న పదం ఎవరైనా మాట్లాడగానే మనకు వెంటనే గుర్తుకు వచ్చే వ్యక్తి శ్రీ మండలి వెంకట కృష్ణారావు గారు. అంటే వారు ఇంద్రద్యుమ్నుడిలాగా ఏ విధంగా ఈ భూమి మీద అంత గొప్ప పనులు చేసి వెళ్ళారు, అదేవిధంగా ఉప్పెన వచ్చినప్పుడు ఆ సమయంలో ఆయన చేసిన సేవలు అమోఘం. ఎందుకంటే అక్కడ అనేక సంస్థలు వచ్చాయి, ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థలు వచ్చాయి, ఈయన కాంగ్రెస్ వాడు, అవేమీ పట్టించుకోలేదు ఆయన. ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి, ఇక్కడున్న ప్రజల కష్టాలను మనం తీర్చాలి అన్న ఉద్దేశంలో అందరినీ కలుపుకొని ఆయన కళ్ళనీళ్లు పెడుతూ సొంత వాళ్ళు చనిపోయినట్లుగా ఆయన సేవలు అందించారు. ఇది ఎప్పటికీ మర్చిపోలేం. ఇంతకుముందు మాట్లాడుతూ అంకమ్మరావు గారు రైతుల గురించి మాట్లాడారు. మీరు ఎప్పుడైనా ఒకసారి పొలాలకు వెళ్ళినప్పుడు
బంగారు పిచ్చుక పెట్టిన గూళ్ళు చూస్తుంటాం మనం, చాలా చక్కగా ఉంటాయి. ఎంత చక్కగా అది ఆ గూడును తయారు చేస్తుందంటే ఆ గూటిని ఒకసారి దాని వెనకాల ఉన్న చరిత్ర మీకు తెలియాలి. సాధారణంగా ఆడ బంగారు పిచ్చుక ఇక గుడ్లు పెడుతుంది అంటే వెంటనే మగ బంగారు పిచ్చుక ఈ గూటిని అల్లుతుంది. అల్లిన తర్వాత ఈ ఆడ బంగారు పిచ్చుక అక్కడికి వెళ్ళి గుడ్లు పెడుతుంది. గుడ్లు పెట్టి పొదిగిన తరువాత పిల్లలు బయటకు వస్తాయి. పిల్లలు బయటికి వచ్చిన తర్వాత ఈ గూడు ఎంత దట్టంగా ఉందంటే లోపలికి వెలుగు వెళ్ళదు. కాబట్టి లోపల చీకటిని చూసి ఈ పిల్లలు గొడవ పెట్టడం మొదలు పెడతాయి. అప్పుడు మగ బంగారు పిచ్చుక ఏం చేస్తుందంటే వెళ్ళి బంకమట్టి ముద్దలు చేసి ఆ గూట్లోకి తీసుకువచ్చి ఆ గూటిలో వాటిని అమర్చుతుంది. అమర్చి మళ్ళా బయటికి వెళ్ళి మిణుగురు పురుగులను తీసుకొచ్చి వాటిని లోపల ఈ బంకమట్టి మీద అది నాటుతుంది. అప్పుడు ఏమవుతుందంటే ఆ గూటిలో లైటింగ్ వస్తుంది. ఆ ప్రకాశాన్ని చూసి ఈ పిల్లలు ఆనందంగా ఉంటారు. ఈ కథ ఎందుకు చెప్పాను అంటే ఆ విధమైన జాగ్రత్తలు, ఆ విధమైన పిల్లలకు ఆ మగ బంగారు పిచ్చుక ఏ విధంగా ఏ కష్టం వచ్చినా కూడా నేను తీర్చాలి అన్న ఉద్దేశంతో అది ఎలా పనిచేస్తుందో మా మండలి వెంకటకృష్ణారావు గారు కూడా ఆ ప్రాంతానికి ఆ విధంగా సేవలు అందించారు ఆయన. అది మనం గుర్తుపెట్టుకోవాల్సిన ప్రధానమైన అంశం. ఎన్బి కామేశ్వరి గారని మండలి వారి గురించి చాలా చక్కగా రాశారు. ఆమె ఏం రాశారంటే, దివిసీమపై ఉప్పెన ప్రళయకాల ప్రభంజనం చేసి విరుచుకుపడినప్పుడు ఆయన సేవాభావం త్రివిక్రముని వలె విక్రమించి దారి తెన్నులేని పల్లెలో భయంకరమైన కుళ్ళిపోయిన శవాల మధ్య అహోరాత్రులు శ్రమించిన తీరు, తన ఆరోగ్యాన్ని పాదాలలో గుచ్చుకున్న ముళ్లను సైతం లెక్క చేయక కాళ్ల పుళ్లకు గుడ్డ చుట్టుకొని ముందుకు సాగిపోయిన ఆయన సేవాభావం ప్రపంచ దేశాలని కలచివేసింది అని ఆవిడ రాయడం జరిగింది. అందుకనే ఆయనను దివిసీమ గాంధీతో పాటు దివిసీమ కృష్ణరాయ అని కూడా ఆయన్ని అందరూ మెచ్చుకుంటారు, శ్రీ మండలి వెంకటకృష్ణారావు గారిని. చాలామంది ఒక రకంగా అంటారు, ఆయన చేసింది ఏంటి, ఫైనల్గా ఆయన నియోజకవర్గ ప్రజల కోసం చేశారే అన్న మాటలు మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు. మన సమాజంలో రకరకాల వాళ్ళు ఉంటారు. ఎవరైనా మంచి చేస్తుంటే దాన్ని ఏదో విధంగా చూడాలన్న ఒక దృష్టికోణంలో చూసేవాళ్ళు కూడా ఉంటారు. అలా మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ప్రపంచ తెలుగు మహాసభలు అని ఇప్పుడు చాలా చోట్ల వింటున్నాం. త్వరలో ఐ థింక్ జనవరిలో కూడా విజయవాడలో నిర్వహించబోతున్నారు. ప్రపంచ తెలుగు అన్న మాట ఎక్కడైనా వినిపిస్తే ఆ అక్షరం వినగానే మనకు గుర్తు వచ్చేవాళ్ళు మండలి వెంకటకృష్ణారావు గారు. అవి ఎక్కడ జరిగినా ఎప్పుడు జరిగినా తెలుగు భాష ఉన్నంత వరకు, ప్రజలు బాధకు గురి అయినప్పుడు, ఉత్పాతాలను ఎదుర్కొన్నప్పుడు సేవ చేసే ప్రజాప్రతినిధులకు కానీ పెద్దవాళ్లకు కానీ తరతరాలుగా గుర్తుకుండిపోయేవాళ్ళు శ్రీ మండలి వెంకటకృష్ణారావు గారు. కాబట్టి మండలి వెంకటకృష్ణారావు గారి తలంచుకుంటూ ఈరోజు ఆయన స్మారక ఉపన్యాసం చేసే నాకొక అదృష్టాన్ని ఈరోజు నాకు ఇచ్చిన శ్రీ అంకమ్మరావు గారికి, తెలుగు లోగిలి సంస్థలోని మిగతా పదాధికారులు జ్యోతిర్మయి గారికి, లేళ్ల అరుణ గారికి, మిగతా వారందరికీ కూడా కృతజ్ఞతలు, తేళ్ల అరుణ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ నేను ఈ ఉపోద్ఘాతం తర్వాత మొదలు పెడతాను. అందువల్ల ఇంద్రద్యుమ్నుడిలాగా శ్రీ మండలి వెంకటకృష్ణారావు గారు స్థిరంగా నిలిచిపోతారు, ఖచ్చితంగా స్వర్గంలోనే ఉండిపోతారు అనే మాట నేను స్పష్టంగా చెప్పగలను అని ప్రస్తావిస్తూ, జీవితంలో ప్రతి ఒక్కరూ నిస్వార్థంగా ప్రజలకు ఉపయోగపడే పనులు చేసేవారి పేరు భూమిపై శాశ్వతంగా ఉండిపోతుంది. ఏ విధంగా భూదానం అనగానే మనకు వినోబా భావే గారు గుర్తుకొస్తారో, ఉప్పెన తెలుగు అనగానే మండలి వారు మనకు గుర్తొస్తారు. దీన్నే సఫలీకృతమైన జీవితము అంటారు ఈరోజు. సో మండలి వెంకటకృష్ణారావు గారు జీవించిన జీవితం ఒక సఫలీకృతమైన జీవితమని. కానీ ఇప్పుడు జీవన సాఫల్య పురస్కారం అని ఈరోజు నాకు ఇస్తున్నారు వారు. ముఖ్యంగా ఈరోజు అంకమ్మ గారి తల్లిదండ్రులు శ్రీమతి నూనె వెంకయ్యమ్మ గారు మరియు వెంకటరత్నం గారి స్మారక జీవన సాఫల్య పురస్కారం నాకు ఇవ్వాలని వారు ప్రతిపాదించారు. కానీ వారికి నేను చెప్పేది ఏంటంటే, నేను ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నాను.
నాకు ఇప్పుడే సాఫల్య పురస్కారం అన్నది ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అంటే రాజకీయాల్లో ఏం చేస్తారంటే గవర్నర్గా చేసేస్తుంటారు కొంతమంది. అంటే ఇక రాజకీయ జీవితం అయిపోయింది మీది అన్నట్టు. కాబట్టి మీరు ఇప్పుడే నాకు జీవన సాఫల్య పురస్కారం ఇస్తే ఇక నేను చాలా సాధించాననుకొని నేనేమన్నా పనులు ఆగిపేస్తానేమో అన్న ఒక భయం ఉంది అంకమ్మ గారు. కాబట్టి నేను ఈరోజు మీకు ప్రతిపాదిస్తున్నది ఏంటంటే ఆ పురస్కారాన్ని తీసుకుంటాను, మీ దగ్గరే ఉంచుతాను. నాకు ఎప్పుడైతే సమాజం కోసం నేను ఏదైనా చేశాను అన్న ఒక భావన కలిగినప్పుడు దాన్ని మళ్ళీ మీ దగ్గరికి వచ్చి నేను ఖచ్చితంగా తీసుకువెళతాను అని నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే అది చూడగానే మనమేమో సాధించేసామన్న ఒక భావన నాలో ఎక్కడైనా కలుగుతుందేమో అన్న ఒక భయం నాలో ఉంది. నేను ఈరోజు ఖచ్చితంగా స్వీకరిస్తాను, కానీ అది మీ దగ్గరే ఉంచుతాను అని చెబుతాను. చాలామంది ఏమనుకుంటుంటారంటే సేవ చేసేవాళ్ళు సాధారణంగా సంసారం గురించి పట్టించుకోరు అంటారు. చాలామంది చూస్తుంటాం సోషల్ సర్వీస్ చేసేవాళ్ళ పిల్లలు అంత గొప్పగా రారు. కాబట్టి ఈవెన్ మహాత్మా గాంధీ గారి గురించి కూడా ఆ విధంగానే మాట్లాడతాం మనం. గాంధీ గారి పిల్లలు పెద్దగా ప్రయోజకులు కాలేదు అన్నది సర్వసాధారణంగా మనం అనుకునే మాట. కానీ చిన్న వయస్సులోనే తనతో పాటు తన కుమారుణ్ణి తిప్పి అందరినీ కల్పించి పరోక్షంగా గురువుగా నిలిచి ఈరోజు మనకొక నిస్వార్థపరుడు, ఇంతటి రాజకీయ పరిస్థితులలోనూ ఒక సాధారణ వ్యక్తిగా ఉంటూ గెలుస్తూ వస్తున్న ఒక వ్యక్తిని కూడా మనకిచ్చారు మండల వెంకట కృష్ణారావు గారు, వారే మన మండలి బుద్ధప్రసాద్ గారు. కాబట్టి ఆ అపప్రతి ఏదైతే ఉందో సమాజ సేవ చేసేవాళ్ళు వీళ్ళంతా పిల్లలు గొప్పగా ఎదగరు అన్నదానికి మండలి వెంకట కృష్ణారావు గారు ఆయన తీసుకువెళ్ళేవాళ్ళు చిన్నప్పుడు అందరితో పాటు తిప్పి. ఈరోజు ఇటువంటి రాజకీయాలు ఉన్నప్పుడు కూడా, ఇప్పుడు రాజకీయాల్లో ఉండాలంటే బాంబులు కావాలి, డబ్బు ఉండాలి, మందు ఉండాలి అనే పరిస్థితులలో సాధారణంగా ఉండే బుద్ధప్రసాద్ గారు అవనిగడ్డ నియోజకవర్గంలోనే గెలుస్తూనే ఉన్నారంటే దానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఆ మహానుభావుడు వారికి ఇచ్చిన సంస్కారం. వారిని ఒక గురువులాగా ముందుకు తీసుకువెళ్ళి సమాజాన్ని అప్పుడే పరిచయం చేసి, ఎలాగున్నా కూడా రాజకీయాల్లో మనం సరిగా ఉంటే ప్రజలు మనల్ని గుర్తిస్తే మనం గెలుస్తూనే ఉంటాము అన్నది వారికి ఆ మహానుభావుడు పెట్టిన ఒక గొప్ప విద్య అని నేను అనుకుంటాను. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమంలో మండలి బుద్ధప్రసాద్ గారితో పాటు వేదిక పంచుకోవడం అన్నది నాకు చాలా గర్వంగా ఎందుకంటే నాన్నగారు తెలుగు కోసం ఏ విధంగా పనిచేశారో వారు కూడా ఇప్పుడే అరుణ గారు చెప్పారు. తెలుగు అన్న పదం వినపడగానే అక్కడ ఇక ఎవరు ఆలోచించాల్సిన అవసరం లేదు, ఖచ్చితంగా అక్కడ బుద్ధప్రసాద్ గారు ఉంటారని మనందరికీ కూడా తెలుసు. కాబట్టి అటువంటి మహానుభావుడు ఈరోజు మన ఒంగోలుకు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం అన్నది నిజంగా ఒక గొప్ప అదృష్టం మనకంతా. మరి ఒకసారి మీ అందరి తరపున మండలి బుద్ధప్రసాద్ గారిని స్వాగతం పలుకుతున్నాను. మండలి బుద్ధప్రసాద్ గారి జీవితం మీరు తీసుకుంటే వారి నాన్నగారు ఇచ్చిన ఏదైతే సంస్కారం ఉందో, కాబట్టి ఆ వ్యక్తిని గురించి కూడా మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఒక విద్యార్థి నాయకుడిగా ఆయన ఎలా ఎదిగారు, స్వాతంత్ర సంగ్రామంలో వారు ఎలా పాల్గొన్నారు, ఆ తరువాత ఒక మంచి ఆర్గనైజర్, ఆయన మంచి వక్త కూడా. మండలి వెంకట కృష్ణారావు గారు మంచి వక్త. ఆయన మాట్లాడుతుంటే అలా మొత్తం సభ అంతా కూడా ఆయన్ను ఫాలో అవుతుండేవాళ్ళు. చక్కని విషయాలు ఆయన బ్రహ్మాండంగా చెబుతూ ఉండేవాళ్ళు. కాబట్టి అటువంటి గొప్ప వక్త. ఆ తరువాత అటు ఎంపీగాను, ఎమ్మెల్యేగాను, జిల్లా పరిషత్ అధ్యక్షులుగాను. ఆయన ఎంపీ అయిన తర్వాత జిల్లా పరిషత్ అధ్యక్షులయ్యారు. సాధారణంగా ఏమవుతుందంటే మొదట ఎంపీగా అయ్యారు ఆయన, ఆ తర్వాత వచ్చారు, ఆ తర్వాత ఎమ్మెల్యేగా అయ్యారు, మంత్రి అయ్యారు. ఇలా మనం చూసుకుంటూ పోతుంటే ఆయన ప్రతి స్థానంలో కూడా ఏ పని ఆయన చేపట్టారో దాని మీద ఒక ముద్ర వేశారు. అది చాలా ముఖ్యమైన విషయం. ఆయన ఎంపీగా ఉన్నప్పుడు కానీ, ఎమ్మెల్యే కానీ, మంత్రిగా కానీ ఆయన వేసిన ముద్ర ఇప్పటికీ కూడా మనం మాట్లాడుకుంటూనే ఉంటాం. ముఖ్యంగా ఆయనది ఒక విషయం చెప్పారు. ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన హైదరాబాద్ నుంచి విజయవాడకు ఆర్టీసీ బస్సులో వచ్చారు. ఈ మధ్యకాలంలో మనం చూస్తుంటాం ఎమ్మెల్యే ఎంపీ సీట్ అని ఒకటి ఉంటుంది అక్కడ ఆర్టీసీ బస్సుల్లో. మన వాళ్ళు ఎక్కడ ఎక్కినట్టు మనకు కనపడదు. ప్రతి ఒక్కరికి ఫార్చునర్ కార్లు, 2-3 కాన్వాయ్లు ఆ విధంగా వెళుతున్న సమయంలో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆర్టీసీ బస్సులో హైదరాబాద్ నుంచి విజయవాడకు వచ్చిన మహానుభావుడు మండలి వెంకట కృష్ణారావు.
ఇది గమనించాలి. విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన చేసిన సేవలు అమోఘం. తెలుగు భాష కోసం, తరువాత మా తెలుగు తల్లికి మల్లెపూదండ ఈ పాట ఏ విధంగా ప్రతి పాఠశాలలో వెళ్ళాలి అని కృషి చేసిన మహానుభావుడు. ఉపాధ్యాయ దినోత్సవం జరపడానికి కూడా మండలి వెంకటకృష్ణారావు గారు చేసిన సేవలు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. తెలుగు చదివిన వారు ఎక్కడున్నారు, ప్రపంచంలో ఎక్కడున్నారు, మాట్లాడుకోవడానికి, యోగక్షేమాలు పంచుకోవడానికి ప్రపంచ తెలుగు మహాసభలు పెట్టి ఆయన చేసిన కృషి అమోఘం. ఇప్పుడు చూడండి, ఫారిన్లో మీకు ఎక్కడికి వెళ్ళినా కూడా తెలుగు సంఘాలు ఏర్పడ్డాయి. దానికి మూలం ఎక్కడ అంటే మండలి వెంకటకృష్ణారావు గారు మొదలుపెట్టిన ప్రపంచ తెలుగు మహాసభలు. దానికి ప్రధానమైన కారణం ఈరోజు ప్రపంచ దేశాలలో తెలుగువారు చక్కగా మాట్లాడుతున్నారు అంటే దానికి ప్రధానమైన కారణం మండలి వెంకటకృష్ణారావు గారు. వారి సమస్యలేంటో తెలుసుకున్నారు, గొప్ప ఆలోచన చేసి వారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. అందువల్లే నేను చెప్పినట్టు అనేక తెలుగు సంఘాలు ఏర్పడ్డాయి. మీ అందరికీ తెలుసు, మేము చిన్నతనంలో ఉన్నప్పుడు రేడియో సిలోన్ చాలా ఫేమస్గా ఉండేది. సిలోన్, అందులో చాలామంది ఉండేవాళ్ళు. అందులో ముఖ్యంగా మీ అందరికీ గుర్తుంటే మీనాక్షి పొన్నుదరై అని ఒక ఆవిడ ఉండేది. ఆవిడ మంచి అనౌన్సర్, మీనాక్షి పొన్నుదరై. ఆవిడను కూడా తెలుగు మహాసభలకు తీసుకొచ్చిన మహానుభావుడు మండలి వెంకటకృష్ణారావు గారు. అంటే ఆయన ఎంత నిశితంగా పరిశీలించేవారు అన్నది, లేకుంటే పెట్టేయచ్చు తెలుగు మహాసభలు. కానీ శ్రీలంకలో మన పాపులర్ అనౌన్సర్గా ఉన్న మీనాక్షి పొన్నుదరై గారిని కూడా ఇక్కడికి తీసుకొచ్చి ఆ సభలో భాగస్వామ్యం చేయడం అన్నది ఆయన ఆలోచనలకు ఒక చిన్న ఉదాహరణమే. అంటే మండలి వెంకటకృష్ణారావు గారి జీవితం తీసుకుంటే ఒక కార్యక్రమాన్ని మనం ఎలా నిర్వహించాలి అని ఎవరైనా తెలుసుకోవాలనుకుంటే ఈజ్ లైక్ ఎ మేనేజ్మెంట్ క్లాస్ అన్నమాట. సో ఆయన చేసిన పనులను ఒక్కసారి మనం కనుక చూడగలిగితే ఒక కార్యక్రమాన్ని ఎలా కండక్ట్ చేయాలి, ఏ విధంగా దాన్ని నిర్వహించాలి అన్నదానికి మండలి వెంకటకృష్ణారావు గారు ఒక గొప్ప ఉదాహరణ. దానివల్ల భాష ఎన్నాళ్ళు ఉంటుందో అన్నాళ్ళు మండలి వెంకటకృష్ణారావు గారు ఖచ్చితంగా ఉంటారన్నది మనం అందరం కూడా గర్వించాల్సిన విషయమని నాకు తెలుస్తున్నాను. తెలుగు వారిని ఎక్కడికి వెళ్ళినా కూడా మీ భాషను మరిచిపోవద్దు అని వ్యక్తం చేసిన గొప్ప వ్యక్తి మండలి వెంకటకృష్ణారావు గారు. ఇది చాలా గొప్ప విషయం. ఒక సభను నడపడం కానీ నేను చెప్పినట్టు దాని వెనక ఆలోచన, అంత శక్తి, పరిశోధన, శ్రమ, ఇతర ఆర్గనైజింగ్ క్యాపబిలిటీస్ అన్నీ కూడా వారికి మండలి వెంకటకృష్ణారావు గారికి ఉన్నాయి. అనేక దేశాలలో తెలుగు భాషకు ఆర్థిక పరిపుష్టి రావడానికి కారణం కూడా మండలి వారే అని చెబుతున్నాను. కాబట్టి తెలుగు భాష ప్రచారానికి, తెలుగు సాహిత్య ముద్రణకి ఇప్పుడు ఎంతోమంది ముందుకు వచ్చి సహకారం చేస్తున్నారు. దీనికి కారణం కూడా మండలి వెంకటకృష్ణారావు గారు వేసిన బీజం. ఈరోజు చూడండి, ఎంతోమంది పుస్తకాలు ముద్రిస్తున్నారు, ప్రచురిస్తున్నారు. వీటన్నిటికీ తెలుగు భాష ప్రాచుర్యానికి ప్రధానమైన కారణభూతులు ఎవరైనా ఉంటే వారిలో మండలి వెంకటకృష్ణారావు గారు ఎప్పుడు కూడా ప్రథమంగా నిలుస్తారు. వారి యొక్క అడుగుజాడల్లో బుద్ధప్రసాద్ గారు కూడా అదే పని చేయడం అన్నది చాలా గొప్ప విషయం అని మనం తెలుసుకోవాలి. అందువల్ల ఒక వ్యక్తి ప్రస్థానం ఎలా ఉందో, ఎంత అద్భుతంగా ఉంటుందో ఆయన జీవితాన్ని చూసి మనం నేర్చుకోవాలి. అందువల్ల ఇక్కడ ఉన్న చాలామంది కళాశాలల నుంచి, పాఠశాల నుంచి కూడా ఉపాధ్యాయులు వచ్చారు. కాబట్టి మన పిల్లలందరికీ కూడా మండలి వెంకటకృష్ణారావు గారి జీవిత చరిత్ర గురించి మనం చెప్పాల్సిన అవసరం చాలా ఉందని ప్రతిపాదిస్తున్నాను. ఎందుకంటే ఆయన బ్రతకలేదు, ఆయన జీవించారు. మండలి వెంకటకృష్ణారావు గారు జీవించారు. కాబట్టి మనం అందరం చేయాల్సిన పని ఏంటంటే కేవలం బ్రతకడం కాదు, మనమంతా కూడా జీవించాలి అన్న ఒక తపన ఉండాలి. మరి ఒకసారి ఆయన జీవితం చూసుకుంటే ఆయన ఎప్పుడు కూడా రైల్వే పాస్ ఉపయోగించడం కానీ, పెన్షన్ ఉపయోగించడం కానీ ఇలాంటివి కూడా ఆయన ఎప్పుడు చేసేవారు కాదని కూడా ఆయన చరిత్రలో చదివే అవకాశం మనకు దొరుకుతుంది. అంటే ఎంత నిస్వార్థంగా ఉండేవారో మనిషి. అనునిత్యం కూడా ఆయన ఎప్పుడు ప్రజాసేవ, తెలుగు భాషా సేవ అన్న వాటికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు అని. అదేవిధంగా వారి తండ్రి అడుగుజాడల్లో నడుస్తున్న బుద్ధప్రసాద్ గారన్నా కూడా నాకు చాలా అభిమానం. ఆయనను ఒక రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తిగా ఎవరు ఎప్పుడు చూడలే. బుద్ధప్రసాద్ గారిని ఎప్పుడైనా ఎవరైనా చూసారా? నేనైతే ఎప్పుడు ఆయన ఒక రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తిగా ఎప్పుడు చూడం. భాష సాహిత్య కార్యక్రమం ఎవరు సంకల్పించిన
మండలి బుద్ధప్రసాద్ గారే సభాధ్యక్షులు ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఇది వారి తండ్రి గారికి ఆయన ఇస్తున్న ఒక గొప్ప నివాళి అని నేను ఎప్పుడూ అనుకుంటా. సో ఆ విధంగా ఇది ఒక గొప్ప విజయం. ఆయనతో పాటు మండలి వెంకట కృష్ణారావు గారికి కూడా చేస్తాం. సమాజం ఆనందంగా ఉండడానికి అనేక కారణాలు ఉంటాయి అని నేను చెబుతాను మీకు. ఎందుకంటే నేను ఎక్కడికి వెళ్ళినా కూడా యువతతో మాట్లాడుతుంటాను. వాళ్లతో ఎప్పుడూ కూడా శాశ్వతత్వం ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తుంటాం. మేమంతా కూడా ఏదైనా మనం చేసినా లిప్ సర్వీస్ చేయకుండా శాశ్వతంగా ఉండే విధంగా మనం పని చేద్దామని వారికి ఎప్పుడూ చెబుతుంటాను. సమాజం ఆనందంగా ఉండడానికి అనేక కారణాలు ఉంటాయి. ఒకటి సమాజం యొక్క ఆర్థిక పరిస్థితి, రెండవది ఆరోగ్య పరిస్థితి, స్వేచ్ఛ అంటే తన ఆస్తి తనదిగా ఇల్లు కట్టుకోవాలంటే ఎమ్మెల్యేలకు డబ్బులు ఇచ్చే పరిస్థితి లేకుండా ఉండాలి సమాజంలో. ఈ మధ్య వింటున్నాను, ఇల్లు కట్టుకోవాలన్నా ఎమ్మెల్యేకి డబ్బులు ఇవ్వాలట. వింటుంటాను, చదువుతుంటాను అప్పుడెప్పుడు. ఏదైనా చిన్న ల్యాండ్ డీలింగ్ ఏదైనా చేయాలన్నా కూడా డబ్బులు సమర్పించుకోవాలంటే. అంటే పరిస్థితులు ఎక్కడి వరకు వచ్చాయో చూడండి. మరి సమాజం ఎక్కడ ఆనందంగా ఉంటుంది? హాయిగా రోడ్ల మీద నడవగలగాలి. మనం కష్టపడి సంపాదించిన సొమ్ము మనదిగా ఉండాలి. కష్టపడి పండించిన రైతుకు సరి అయిన ఆదాయం వచ్చి మళ్ళీ ఈ సేవా కార్యక్రమం చేయడానికి ఉత్సాహంగా అనిపించాలి. సమాజంలో చైతన్యవంతమైన భాష ఉండాలి, సంస్కృతి ఉండాలి, కళలు ఉండాలి, సాహిత్యం ఉండాలి అంటే మండలి గుర్తొస్తున్నారు నాకు. ఇవన్నీ ఉండాలి అని చెప్పాను. ఇటువంటివి ఉండాలి అంటే మనకు మండలి వారు లాంటి వాళ్ళు ఉండాలి అని మీ అందరికీ నేను ప్రతిపాదన చేస్తున్నారు. అదృష్టవశాత్తు మనకు మండలి బుద్ధప్రసాద్ గారు ఉన్నారు మన చోట. అది కూడా చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే తండ్రి కృష్ణారావు గారు నేను సమాజం ఆనందంగా ఉండడానికి ఏవైతే కావాలని చెప్పానో అవి వారు చేశారు, వీరు కూడా చేశారు. ఎందుకంటే ఇవన్నీ ఉన్నప్పుడే ఒక సమాజం ఆనందంగా ఉంటుంది. లేకుంటే ఆనందంగా లేని సమాజం ఎందుకు? అవసరం లేదు. అందువల్ల సమాజాన్ని ఆనందంగా ఉంచాలంటే అటువంటి మహానుభావులు మనకు రాజకీయాల్లో ఉండాలి. ఇటువంటి వ్యక్తులను మనం ఇంకా ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకువెళ్ళాలి అన్నది ఆలోచించాలి. సాధారణంగా దీన్ని సైన్స్ భాషకు మనం అన్వయిస్తే మనిషి ఆనందంగా ఉండడానికి 4 హార్మోన్లు మనలో రిలీజ్ అవ్వాలట ప్రతిరోజు. డాక్టర్లు ఉన్నారు చాలామంది, సో వారికి తెలిసే ఉంటుంది. మొదటిది వచ్చేసి ఎండార్ఫిన్ అన్న హార్మోన్ మనలో రోజు. దానికి ఏం చేయాలంటే ప్రతిరోజు మనకు ఎక్సర్సైజ్ చేస్తే ఒక అరగంట ఈ ఎండార్ఫిన్ అన్నది మనలో ప్రొడ్యూస్ అవుతుంది. తరువాత మంచి హాస్యము కూడిన విషయాలను మనం చూసి చదివితే అప్పుడు కూడా ఈ ఎండార్ఫిన్ వస్తుందట. కాబట్టి మనం మనిషిగా ఆనందంగా ఉండాలంటే వ్యాయామం మరియు ఈ విధమైన తమాషావి జోకులు ఇలాంటివి చూడగలిగితే, హాస్యానికి సంబంధించిన సాహిత్యం చదవడం లేకుంటే చూడడం చేస్తే మనకు వస్తుందట. రెండవది వచ్చేసి డోపమైన్ అన్నది. అంటే ఎవరైనా అప్రిషియేట్ చేస్తే మనలో ఈ డోపమైన్ ప్రొడ్యూస్ అవుతుందట. అందుకనే ఎప్పుడు యాంకర్లు చెబుతుంటారు చప్పట్లు కొట్టండి అని. అంటే మీరు చప్పట్లు కొడితే ఇక్కడ చేసే వారికి ఒక రకమైన డోపమైన్ అన్నది ప్రొడ్యూస్ అయితే వాళ్ళు ఆనందంగా ఉంటారట. ఈ మధ్య ఒక లయన్స్ క్లబ్ మీటింగ్ వెళ్ళాను నేను. వాళ్ళు ఒక మెషిన్ తయారు చేసి ఆ మూలలో పెట్టారు. అది ఏంటి అంటే చప్పట్లు కొట్టే మెషిన్ అట. అంటే ఈ మధ్య జనాలు చప్పట్లు కొట్టడం మర్చిపోయారు. కాబట్టి ఒక మెషిన్ తెచ్చి మేము అక్కడ ఆపరేట్ చేస్తే అది చప్పట్లు కొడితే అప్పుడు ఈ ప్రసంగించే వాళ్ళకి కానీ ఆ విధంగా నాట్యం చేసే వాళ్ళకి ఒక రకమైన డోపమైన్ ప్రొడ్యూస్ అవుతుంది. దానివల్ల వాళ్ళు ఆనందంగా ఉంటారు అన్నది మనం నేర్చుకోవాల్సిన ప్రధానమైన అంశాలు. కాబట్టి ఎప్పుడైనా ఏదైనా మంచి విషయం ఎవరైనా చేస్తే, ఎవరైనా చెబితే వెంటనే దాన్ని అప్రిషియేట్ చేస్తే స్వభావం మనలో ఉంటే ఆ వ్యక్తికి బ్రహ్మాండమైన డోపమైన్ రిలీజ్ అయ్యి ఆ వ్యక్తులు ఆనందంగా ఉంటారు. అందుకనే చాలామంది ఇంటిలో కూడా మనం ఇంట్లో భార్య కానీ అమ్మ కానీ ఎంతో పనులు చేస్తుంటారు, వాళ్ళు వంట చేసి పెడుతుంటారు. కాబట్టి అప్రిషియేట్ చేయాల్సిన బాధ్యత మనది. కాబట్టి ఎప్పుడైతే అప్రిషియేట్ చేస్తామో మనం వాళ్ళు ఆనందంగా ఉంటారు. మీరు అప్రిషియేట్ చేయకుంటే వాళ్ళు షాపింగ్కి వెళతారు. మళ్ళీ షాపింగ్కి వెళ్ళి అక్కడ మీ డబ్బే ఖర్చు చేసి మళ్ళీ అక్కడ వాళ్ళ ఆనందాన్ని పొందుతుంటారు. కాబట్టి మన ఖర్చు తగ్గించుకోవాలంటే ఇంటిలో చేసే ప్రతి పనిని కూడా మీరు గనక మెచ్చుకోగలిగితే మన పర్సు కూడా ఖర్చు తగ్గుతుంది. ఆ తర్వాత ఎదుటి వ్యక్తి కూడా బ్రహ్మాండంగా ఆనందంగా ఉంటారు. ఇది డోపమైన్. మూడవది వచ్చేసి సెరటోనిన్ అంటారు. అంటే
ఇతరుల కోసం పని చేయడం వల్ల మనలో ఈ సెరోటినిన్ అన్నది ప్రొడ్యూస్ అవుతుంది. మండలి వెంకట కృష్ణారావు గారికి ఎంత సెరోటినిన్ ప్రొడ్యూస్ అయిందో నాకు తెలియదు, అదేవిధంగా మా మండలి బుద్ధప్రసాద్ గారికి కూడా. ఎందుకంటే ఎప్పుడు ఇతరుల కోసమే పని చేస్తుంటారు వాళ్ళు. కాబట్టి ఎప్పుడైతే మనం ఇతరుల కోసం పని చేస్తామో ఈ హార్మోన్ మనలో సిక్రెట్ అయి మనం ఆనందంగా ఉంటారు. చూడండి మండలి బుద్ధప్రసాద్ గారు ఎంత ఆనందంగా ఉంటారు, ఎప్పుడు చూసినా కూడా ప్రశాంతంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు. దానికి కారణం వారు ఎప్పుడు కూడా నేను ఏం చేయాలి సమాజానికి అన్న ఆలోచనలో ఉంటారు. కాబట్టి వారే మనకు ఒక ఉదాహరణ. అండ్ ఫైనలీ ఆక్సిటోసిన్ అన్నది కూడా ఒకటి కావాలి మనకి. అంటే మనం ఎవరినైనా కలిసినప్పుడు, ఎవరితో అయినా కరచాలనం చేసినప్పుడు, పిల్లలను దగ్గరగా తీసుకున్నప్పుడు ఈ ఆక్సిటోసిన్ అన్నది ప్రొడ్యూస్ అవుతుంది. అప్పుడు కూడా మనం ఆనందంగా ఉంటాం. సో ఈ విధంగా మీరు చూసుకుంటే సమాజం ఎలా ఆనందంగా ఉండాలి, వ్యక్తి ఎలా ఆనందంగా ఉండాలని కొంత విషయాలు మేము చెప్పాం. కాబట్టి ఈ సభలో ముఖ్యంగా మనం నేర్చుకోవాల్సిన ప్రధానమైన అంశం ఏంటంటే సమాజాన్ని ఆనందంగా ఉంచడానికి, మనం కూడా స్వయంగా ఆనందంగా ఉండడానికి కూడా మనము ప్రయత్నం చేద్దాం. ఒక సాహిత్యం కానీ, ఒక శిల్పకళ కానీ, ఒక నాట్యం కానీ ఉండిన కాలాన్ని మనం గొప్ప కాలంగా మనం గుర్తిస్తాం. ఆ రాజులు కానీ, ఆ పరిపాలన కానీ, ఎందుకంటే ఇవన్నీ కూడా ఆనందానికి సంబంధించి. చాలా రాజులు, మా కృష్ణదేవరాయల గురించి మాట్లాడుకుంటాం, గుప్తుల గురించి మాట్లాడుతుంటాం, చంద్రగుప్త విక్రమాదిత్యుడి గురించి మాట్లాడతాం. ఎందుకంటే వాళ్ళందరూ కూడా కళలను పోషించారు కాబట్టి అప్పటి సమాజం చాలా ఆనందంగా ఉన్నది. ఇది ఆనందం తేలికగా రాదు, ఇది కూడా మనం ఆలోచించుకోవాలి. ఆనందం అంటే హ్యాపీనెస్ ఈజ్ నాట్ దట్ ఈజీ ఎ థింగ్ టు గెట్. చాలా కష్టపడాలి. మనం ఆనందంగా ఉండాలంటే చాలా కష్టపడాలి. అందువల్ల మండలి వెంకట కృష్ణారావు గారు చేసిన గొప్ప పనిని ఈరోజు కూడా మనం తలుచుకున్నాం. ఎందుకంటే దాని వెనకాల ఆయన పడిన కష్టం. ఆయన కష్టపడ్డారు కాబట్టి ఆయన తన ఆనందంతో పాటు సమాజాన్ని కూడా ఆనందంగా ఉంచారు. కాబట్టి నేను మీ అందరికీ తెలియజేస్తున్న విషయం ఏంటంటే మనం పని చేస్తున్నప్పుడు సమాజం కోసం పని చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. అందుకనే స్వామి వివేకానందుల వారు అన్నారు, ఎవరైతే ఇతరుల కోసం పని చేస్తారే వారు మాత్రమే జీవించిన వారు, మిగతా వారంతా కూడా మరణించిన వారితో సమానం అంటారు ఆయన. అంటే మన జీవితాలు ఎలాగ ఉండాలంటే సమాజం కోసం మనం జీవించాలన్న భావంతో గనుక మనం చేయగలిగితే చాలా బాగుంటుంది. మనం ప్రపంచ తెలుగు మహాసభలని మాట్లాడుకుంటున్నాం, దాని వెనకాల ఎంత కష్టం ఉందంటే ఆ కాలంలో చాలామంది వ్యతిరేకించారు. ప్రపంచ మహాసభలు పెట్టడానికి చాలామంది వ్యతిరేకించారు. నేను ఎక్కడో చదివాను, ఈవెన్ శ్రీశ్రీ గారు కూడా ప్రపంచ మహాసభలు ఎందుకు అని ప్రశ్నించారు. మా విశ్వేశ్వరరావు గారు ఇక్కడే ఉన్నారు. సో శ్రీశ్రీ గారు కూడా అప్పుడు అన్నారట ఈ సభలు ఇక్కడ ఎందుకని. కానీ వారందరినీ కూడా కన్విన్స్ చేసి, వారందరి యొక్క సమ్మతితో, వారందరి యొక్క ఆమోదంతో ఎంతో కష్టపడి శ్రీ మండలి వెంకట కృష్ణారావు గారు ప్రపంచ తెలుగు మహాసభలను ఆయన ఏర్పాటు చేశారు. చూడండి దాని వెనకాల ఎంత కష్టం ఉందో అన్నది మీకు తెలియాలని చెప్పాను. కష్టపడే తత్వం నుంచి వచ్చే ఆనందం ఎంతో గొప్పగా ఉంటుంది. ఇప్పుడు విద్యా రాజకీయాలను చూస్తే ఎక్కడో ఏదో ఒకటి మిస్ అవుతున్నాము అనిపిస్తుంటుంది నాకు. మనుషులను మారుస్తున్నాం కానీ ఆలోచనలు మార్చట్లేదు. మనం మనుషులను మారుస్తున్నాం, మనుషులు మారుతున్నారు కానీ ఆలోచనలు పెద్దగా మారట్లేదు. అనుసరణలను కూడా మార్చలేకపోతున్నాం. ఇవి మారే పరిస్థితులు రావాలని కోరుకుంటున్నాం నేను కూడా, మరియు మండలి బుద్ధప్రసాద్ గారు కూడా. మేము కోరుకునేది ఏంటంటే మంచి రాజకీయాలు రావాలి అన్నది మనం అంతా కూడా కోరుకోవాలి. మనిషి మారితే కాదు కానీ ఆలోచనలు మారాలి అన్నది కూడా మనం నేర్చుకున్నాం. దోచుకుందామనే ఆలోచనలు కూడా పోవాలి. ఇది చాలా ముఖ్యమైన విషయం. దోచుకుందాం అన్న ఆలోచన పోవాలి. ఓటు వేస్తున్న వాడికి, ఒక మంచి వారికి ఓటు వేస్తున్నామన్న భావన కలగాలి. ఓటు వేయించుకున్న వారు కూడా మంచివాడని ఓటు వేశారు కాబట్టి వాళ్లతో మంచిగా ప్రవర్తించాలి, మంచిగా పాలన అందించాలని వారు కూడా అనుకోవాలి. అప్పుడే ఈ రాజకీయాలు అనేవి మారుతాయి. కాబట్టి ఓటు వేస్తున్న వారు కూడా మంచి వ్యక్తికి ఓటు వేస్తున్నామన్న భావన వాళ్ళలో ఉండాలి. ఓటు తీసుకుంటున్న వాళ్ళు కూడా మనకు మంచి వ్యక్తి అని మనల్ని అనుకుని ఓటు వేసిన వాళ్ళ కోసం మనం పని చేయాలి అని కూడా వాళ్ళు అనుకోవాలి. ఇంత మంచిని పంచిపెట్టాలి అంటే మంచి ఆలోచన ఉండాలి, మంచి సంస్కారం ఉండాలి. అటువంటి ఆలోచనల కోసం, సంస్కారం కోసం చాలామంది కృషి చేస్తున్నారు, లేరని నేను చెప్పట్లేదు. కానీ అందులో
శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారు ఎప్పుడు కూడా మొదటి స్థానంలో ఉంటారని నేను మనస్ఫూర్తిగా ఎప్పుడు కూడా అనుకుంటుంటాను. ఎందుకంటే ఆయనను రాజకీయవేత్త కన్నా మీకు చెప్పాను, సాహితీవేత్తగాను, సాహిత్య పోషకుడుగాను, సంస్కృతికి కళలకు ప్రతీకగా మనం చూస్తున్నాం. ఈ కళలు సాహిత్యం మనిషిలో ఉన్న నిజమైన మనిషిని తట్టు లేపుతాయి, మిగిలినవి మనిషిలోని క్రౌర్యాన్ని, దానవత్వాన్ని తట్టి లేపుతాయి. కాబట్టి కళలు, సంస్కారం, సంస్కృతి అన్నది పోషించాల్సిన అవసరం మనకుందని వారు గుర్తించారు వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి. సమాజంలో ఆనందం ఉండాలంటే, సమాజంలో కనుక మంచి కళలు, సాహిత్యం లేకుంటే సమాజం క్రౌర్యం దిశగా, దానవత్వం దిశగా వెళ్ళిపోతుంది. కాబట్టి ఇప్పుడు మనం చూస్తున్నాం, రోజు పేపర్ తీస్తుంటే ఎటువంటి క్రైమ్ చూస్తున్నారు మీరంతా చూడండి. ఎటువంటి సమాజంలో ఏ విధమైన ఎప్పుడూ ఊహించనంత విధంగా అటువంటి నేరాలు, ఘోరాలు జరుగుతున్నాయి మనందరికీ. దానికి కారణం క్రమక్రమంగా సమాజంలో కళలు, సాహిత్యం దూరమవుతుంది. అయినప్పుడు అటువంటి సమాజం తయారవుతుందని ఎప్పుడో ముందే గ్రహించిన వ్యక్తి మండలి వెంకటకృష్ణారావు గారు. ఆయన నేర్చున్న పాఠాలను చిన్నతనం నుంచి చూసి నేర్చుకున్న మండలి బుద్ధప్రసాద్ గారు కూడా ఈ సమాజంలో కళలు ఉండాలి, సాహిత్యం ఉండాలి అన్నది నేర్చుకుని చిన్న చిన్న సభలు జరిగినా కూడా వారు వెళ్ళి ఆ ప్రాంతంలో ఆ విధమైన ప్రభావం ఉండాలని పాటుపడుతున్న మండలి బుద్ధప్రసాద్ గారికి మరి ఒకసారి అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే వారి నాన్నగారు కూడా అలాగే ప్రయత్నించారు. అవనిగడ్డ ప్రాంతం చైతన్యంతో నిండిన ప్రాంతం, మీ అందరికీ తెలుసు. అక్కడ చాలామంది పెద్ద పెద్ద గొప్ప గొప్ప వ్యక్తులు అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో వారందరూ కూడా మీరు చూసుకుంటే ఘంటసాల గారు కూడా ఆ ప్రాంతానికి చెందిన వారే. ఐ థింక్ వేటూరి గారు కూడా అక్కడే అనుకుంటాను సార్, ఆ ప్రాంతంలోనే అనుకుంటాను. చాలామంది గొప్ప వ్యక్తులు మీరు చూసుకుంటే వారందరూ కూడా ఆ ప్రాంతానికి చెందిన వాళ్ళు. కాబట్టి ఆ ప్రాంతంలోని నీళ్లలో, ఆ ప్రాంతంలో ఉన్న పరిసరాలలో కళలు, సాహిత్యానికి ఎంత ప్రాధాన్యం మనం ఇస్తేనే అప్పుడు సమాజం బాగుంటుంది అన్న ఒక విషయాన్ని గమనించిన వాళ్ళు వారు. తరువాత మండలి వెంకటకృష్ణారావు గారు రాజకీయాలలో తన ప్యూరిటీని నిలబెట్టుకున్నారు. దానికి ఉదాహరణ ఏంటంటే ఆయన ఒకసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు సార్ ఒకసారి మండలి వెంకటకృష్ణ గారు. అంటే ఎవరు అపోజిషన్, ఎవరు క్యాండిడేట్ పెట్టలా అక్కడ. ఎందుకంటే ప్రస్తుత సమాజం మీరు చూసుకుంటే సుభాష్ చంద్రబోస్ గారు నిలబడినా కూడా ఇద్దరు క్యాండిడేట్ నిలబడ్డారు. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు రాష్ట్రపతిగా నిలబడినా కూడా ఒక క్యాండిడేట్ని పెట్టారు ఆపోజిట్గా. కానీ మండలి వెంకటకృష్ణారావు గారు ఎటువంటి అపోజిషన్ లేకుండా కూడా గెలిచిన గొప్ప వ్యక్తి. మనం అందరం కూడా గర్వపడాలి దానికి. అటువంటి వ్యక్తి. ఆయన రాజకీయ కుటుంబం నుంచి రాలేదు. ఎందుకంటే ఇప్పుడు అన్ని వారసత్వ రాజకీయాలు నడుస్తున్నాయి. తండ్రి, కొడుకు, మనవడు ఇలా నడుస్తున్న రాజకీయ తత్వం మన దేశంలోనూ ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కువగా చూస్తున్నాం. కానీ మండలి వెంకటకృష్ణారావు గారు రాజకీయ కుటుంబం నుంచి రాలేదు. కృష్ణారావు గారి నాన్నగారు ఆయన ఉపాధ్యాయులు, వారు టీచర్గా పనిచేసేవాళ్ళు. చూడండి, అటువంటి కుటుంబంలోకి వచ్చి ఆయన ప్రజలలోంచి వచ్చిన వ్యక్తి కాబట్టి ఆ విధమైన ఒక ముద్రను వేయగలిగారన్నది కూడా మనం చూసుకోవాలి. అందుకనే వారంటే మా అందరికీ చాలా ఇన్స్పిరేషన్. ఎందుకంటే చాలామంది నేను రాజకీయాల్లో వచ్చినప్పుడు మొదట అడిగిన ప్రశ్న మీరు ఏం చేస్తారని కాదు, మీ దగ్గర ఎంత డబ్బు ఉందని అడిగారు. అందరూ అడిగిన ప్రశ్న మీ దగ్గర ఎంత డబ్బు ఉంది అంటే, రాజకీయాలంటే ఇప్పుడు డబ్బుంటే రాజకీయాలు చెయ్యవచ్చు అన్న పరిస్థితిలో ఉన్న మనకు, మాలాంటి వాళ్లకు ఎక్కడైనా వెతుక్కోవాలి, ఎప్పుడైనా ధైర్యం కావాలంటే వెతుక్కోవాలి అంటే మేము మొదట చూసేది మండలి వెంకటకృష్ణారావు గారి గురించి. ఎందుకంటే ఆయన రాజకీయాల్లో ఉండి ఏకగ్రీవంగా ఎన్నికయ్యి రాగలిగారు. కాబట్టి మనం గనక ప్రజలకు పని చేస్తే ప్రజలు అటువంటి వారిని ఆదరించారన్న ఒక స్ఫూర్తి, ఇన్స్పిరేషన్ కూడా మా అందరికీ ఉంది అని చెబుతున్నాను. మండలి వెంకటకృష్ణారావు గారు కావచ్చు, బుద్ధప్రసాద్ గారు కావచ్చు, వాళ్ళు ప్రజాధనం కలిగి ఉన్నవాళ్ళు. ప్రజాధనం కలిగి ఉన్నవాళ్ళు. వాళ్ళు లౌకిక ధనం మీద కాదు, ప్రజాధనం మీద ఆధారపడిన వాళ్ళు. కాబట్టి ఆ ఇరువురు మహానుభావుల్ని మనం మెచ్చుకోవాలి. వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకొని మనం ఓటు వేస్తున్నప్పుడు ఎవరికి ఓటు వేయాలి అన్నది మనం నిర్ణయించుకోవాలన్నది కూడా వారి యొక్క ఈ స్మారక ఉపన్యాసం చేస్తున్న సందర్భంలో ఓటర్లుగా మీ అందరికీ నేను చేస్తున్న విన్నపం. వ్యక్తులను చూసి ఓటు వేయడం అన్నది మొదలవ్వాలి అన్నది నేను ఎప్పుడూ చెబుతుంటాను అనమాట. మనం పార్టీలను చూసి ఓటు వేసేస్తుంటాం.
కాబట్టి చాలామంది అంటారు మేము పార్టీ ఎవరు నిలబెట్టినా కూడా మేము గెలిచిపోతామన్న భావన కలుగుతుంది. సడన్గా హెలికాప్టర్ నుంచి దిగిపోతారు కొంతమంది, వాళ్ళకి ఏ సంబంధము ఉండదు, వాళ్ళని గెలిపించేస్తున్నాం మనం. అందువల్ల ఏమవుతుందంటే ఈరోజు మండలి వెంకటకృష్ణారావు గారు కానీ బుద్ధప్రసాద్ గారి గురించి కూడా మనం మాట్లాడుకుంటున్నాము అంటే అటువంటి రాజకీయ పరంపరను మనం రాష్ట్రంలోకి తీసుకురావాలి అన్న భావాలు కూడా మనలో ఏర్పరచుకోవాలన్నది కూడా నేను మీకు ప్రతిపాదన చేస్తున్నారు. వీళ్ళు సెటిల్మెంట్ చేసే కుటుంబాలు కావు వీరు. ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా సెటిల్మెంట్లు జరుగుతుంటాయి, కానీ వీళ్ళు ప్రజా సమస్యలను సెటిల్ చేసేవాళ్ళు. సెటిల్మెంట్లు చేసేవాళ్ళు కాదు, కానీ వీళ్ళు ప్రజా సమస్యలను సెటిల్ చేసేవాళ్ళు. అటువంటి వారు అంటే నాకు చాలా అభిమానం. కాబట్టి ఎక్కడ చూసినా కూడా సెటిల్మెంట్లు, ఈరోజు పేపర్లో కూడా వార్తలు వస్తున్నాయి ఈ మధ్యలో, ఇక్కడ ఈ సెటిల్మెంట్ జరుగుతుంది, అక్కడ ఆ సెటిల్మెంట్ జరుగుతుందని. సో ఆ విధంగా ఆలోచించండి. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న వాళ్ళు, ఐ థింక్ వింటున్న వాళ్ళు కూడా ఇలాంటి రాజకీయాలుంటే, అంటే మండలి వెంకటకృష్ణారావు గారు బుద్ధప్రసాద్ గారు చేస్తున్న రాజకీయాలు ఉంటే, ముఖ్యంగా వెంకటకృష్ణారావు గారి కాలం ఎంత గొప్పగా ఉండేదో ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇప్పుడు ఖర్చు సంపాదన రాజకీయాలుగా మనం చూస్తున్నాం. మేము ఇంత ఖర్చు పెట్టాం కాబట్టి మేము ఇంత సంపాదించుకుంటాం. ఇన్వెస్ట్మెంట్ పాలిటిక్స్ మొదలయ్యాయి. ఇప్పుడు 30 కోట్లు పెట్టొచ్చాం కాబట్టి మళ్ళా సంవత్సరానికి అంత కలెక్ట్ చేసుకుని వచ్చే ఎన్నికలకు కూడా మేము సిద్ధమవ్వాలన్న ధోరణిలో ఓపెన్గా మాట్లాడుతున్నారు. ఈ మధ్య చూశాను యూట్యూబ్లో 2-3 ఎమ్మెల్యేలు మేమేం చేస్తాం, ఎక్కడి నుంచి సంపాదిస్తున్నాం అన్నది కూడా ఓపెన్గా మాట్లాడుతున్నారు. ఆలోచించండి ఒకసారి. ఎందుకంటే మనం వెంకటకృష్ణారావు గారి గురించి మాట్లాడుకుంటున్నాం ఈరోజు. ఆయన కాలానికి ఈ కాలానికి ఎంత మార్పు వచ్చిందో కూడా మనం అందరం కూడా తెలుసుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఖర్చు సంపాదన రాజకీయాలు మనం చూస్తున్నాం. దీనివల్ల ఎవరు కూడా బెనిఫిట్ పొందడం లేదు, కానీ సమాజం అంతా కూడా అశాంతితో ఉంది. ఈ మధ్యలో చూస్తే ఎవరు కూడా ఆనందంగా లేరు ఈ మధ్యలో సమాజం. కాబట్టి ఇటువంటి వాటికి కారణాలు ఏంటి అన్నది మనం శోధిస్తే ఒక్కసారి మళ్ళా మండలి వెంకటకృష్ణారావు గారు మనకు గుర్తొస్తారు. కాబట్టి అటువంటి మహానుభావులు ఏ విధంగా ఎన్నిక కాబడ్డారన్నది కూడా మనమంతా కూడా నేర్చుకోవాలి. అందువల్ల సరి అయిన వ్యక్తిని ఎంచుకుంటే ఆనందం మిగులుతుంది మనకన్నది కూడా మనమంతా కూడా నేర్చుకోవాల్సిన. అందువల్ల ఇటువంటి వ్యక్తుల జీవిత చరిత్రలు తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఈ మధ్య బుద్ధప్రసాద్ గారు ఒక పుస్తకం వేశారు, గొప్ప వ్యక్తుల చరిత్రలు అని. బుద్ధప్రసాద్ గారు ఒక పుస్తకం తీసుకొచ్చారు. కాబట్టి ఆ పుస్తకాలన్నీ కూడా ఒకసారి చదవండి. అందుకని నేను ప్రతి చోట చెబుతుంటాను, చాలామంది ఇళ్లలో అమెజాన్ ప్రైమ్ ఉందా, నెట్ఫ్లిక్స్ ఉందా, ఆహా ఉందా, లేకుంటే హాట్స్టార్ ఉందా, వీటిలతో అనుకుంటుంటారు, కానీ ప్రతి ఇంటిలో ఒక చిన్న లైబ్రరీ ఉందా అన్నది మనం ఎప్పుడు కూడా మాట్లాడుకోవడం లేదు. నేను గత ఒక కార్యక్రమంలో వచ్చాను, ఇక్కడ మా నారాయణ గారి కాలేజీలో వాళ్ళ స్పోర్ట్స్ ఫెస్టివల్లో వచ్చినప్పుడు ఇదే చెప్పాను. ఉదయం సౌజన్య గారు చెప్తున్నారు, నారాయణ గారి ధర్మపత్ని, వారు వచ్చి ఈరోజు నాకు చెప్పడం, సార్ సుమారుగా ఒక 50 మంది ఇళ్లలో, మా స్కూల్లో చదువుతున్న పిల్లల 50 మంది ఇళ్లలో లైబ్రరీలు పెట్టారు సార్ ఆ రోజు మీరు చెప్పిన విషయం అని చెబుతున్నారు. కాబట్టి మళ్ళీ మీ అందరినీ కూడా నేను ప్రార్థిస్తున్నారు, మరి ప్రతి ఇంటిలో కూడా ఒక చిన్న లైబ్రరీ ఉండేటట్టు చేయండి. అందులో గొప్ప వ్యక్తుల యొక్క చరిత్రలు, జీవిత చరిత్రలు మీరు ఉంచి వాటిని పిల్లలతో గనక చదివించగలిగితే ఆ పిల్లలు బాధ్యతాయుతమైన పౌరులుగా తయారవుతారు. మండలి వెంకటకృష్ణారావు గారి జీవిత చరిత్ర ప్రతి ఒక్కరు కూడా చదవాల్సిన అంశం అన్నది ఈరోజు మీకు తెలియజేస్తున్నాను. సో ఆ విధంగా మనం ప్రజలను ఎలా ప్రభావితం చేస్తున్నాము అన్నది చేస్తూ, మనిషికి ఓటు వేసే రోజు వస్తుంది, మనీకి ఓటు వేసే రోజు పోవాలని అందరూ కోరుకోవాలి. కాబట్టి మనిషికి ఓటు వేయాలి కానీ మనీకి ఓటు వేయకూడదు. ఆ విధమైన రోజులు రావాలి అంటే ఒకసారి మళ్ళా మనం మండలి వెంకటకృష్ణారావు గారిని గుర్తు తెచ్చుకోవాలి. కాబట్టి అటువంటి రాజకీయాలు రావాలని కోరుకుంటూ, ఆ తరువాత దాశరథి గారు ఒకసారి అన్నారు, ఆయన ఏమన్నారంటే మండలి వెంకటకృష్ణారావు గారి గురించి, శుష్క ప్రియాలతో, శూన్య హస్తాలతో, నిష్క్రియావాదులైన నేతలకు చేతలు నేర్చుకోండి, నేతలు అని ఢంకా బజాయించి చెప్పగలిగిన కార్యవాది మండలి అని డాక్టర్ దాశరథి గారు మండలి వెంకటకృష్ణారావు గారి గురించి మాట్లాడారు. చూడండి, అంటే ఆయన ఏ విధంగా వారి గురించి మాట్లాడారు. అందుకని నేను ఇంద్రద్యుమ్నుడి కథ నుంచి మొదలుపెట్టాను, ఆ తర్వాత బంగారు పిచ్చుక కథ మాట్లాడాను. ఈ రెండిటిలో కూడా
వ్యక్తి చేసే ఉపయోగపడే పనులు ఏవైతే ఉంటాయో అవి సమాజంలో శాశ్వతంగా ఉంటాయి, సమాజం వారిని శాశ్వతంగా గుర్తు ఉంటుంది అని చెప్పేసి ఇంద్రద్యుమ్నుడి కథ ద్వారా మనం తెలుసుకున్నాం. అందుకనే 100 సంవత్సరాల పండుగ జరుపుకుంటున్నాం మనం మండలి వెంకటకృష్ణారావు గారి. ఇంకా 200 సంవత్సరాలు 300 సంవత్సరాలు తెలుగు భాష ఉన్నంత వరకు నా ప్రకారం చరిత్ర పుటల్లో శాశ్వతంగా నిలిచిపోయే వ్యక్తి, మహానుభావుడు ఎవరంటే మండలి వెంకటకృష్ణారావు గారు. ఆయన చేసిన సేవలు, ఆ ప్రాంతానికి చేసిన సేవలు, రాష్ట్రానికి చేసిన సేవలు, భాషకు చేసిన సేవల వల్ల ఆయన శాశ్వతంగా ఉండిపోతారు అని మనం అనుకోవాలి. ఫైనల్గా కరుణశ్రీ గారు రాసిన మండలి వెంకటకృష్ణారావు గారి గురించి రాసిన విషయాలను మీతో చెప్పి నేను ముగిస్తాను. చలువ చేసిన ఖద్దరు దోవతి కట్టుకొని, సగం చేతుల ఖాదీ చొక్కా తొడుక్కొని, సాదా పాదరక్షలతో స్వచ్ఛమైన రైతు బిడ్డ అనిపిస్తాడు, మూర్తీభవించిన కర్తవ్యంతో ముందుకు నడుస్తాడు. అంబరం ఆర్భాటం అసలే కానలేవు. ఎప్పుడు కూడా వారిని కానీ చూస్తే ఆర్భాటం హంగు ఉండదు. ఇప్పుడు చూడండి ఎంత ఆర్భాటం ఉంటుంది. ముందు దిగుతారు 10 మంది, హడావుడి, వాళ్ళ మొబైళ్ళు పట్టుకోవడానికి కొంతమంది, జనాలను తోసేసేవాళ్ళు కొంతమంది. ఈ విధమైన హంగు ఆర్భాటం చూస్తుంటాం ప్రస్తుతం మనం రాజకీయాల్లో. కానీ అంబరం ఆర్భాటం అసలే కానరావు. వారి గురించి కానీ వీరి గురించి కానీ ఎక్కడా కూడా అంబరం ఆర్భాటం అసలే కనరావు. ఆయన పేరు మండలి వెంకట కృష్ణారావు. తెలుగు వాణిని కలల కళ్యాణిగా మార్చాలని, తెలుగు తల్లిని పాల వెల్లిగా తీర్చిదిద్దాలని, తెలుగు సంస్కృతి దేశాలలో ప్రాకాలని, తెలుగు ప్రజలు భుజం భుజం కలిపి సాగాలని అహర్నిశం తహతహలాడిన ఆదర్శాల ప్రోవు ఆయన పేరు మండలి వెంకట కృష్ణారావు అని కరుణశ్రీ గారు అద్భుతంగా మండలి వారి గురించి మాట్లాడారు. కొట్టండి, చప్పట్లు కొట్టండి ఒకసారి. అటువంటి మహానుభావుడు. కాబట్టి రాజకీయాలలో కానీ, సాహిత్య రంగంలో కానీ, ప్రజా సమస్యలు పరిష్కరించడంలో కానీ మనిషి ఇలా ఉండాలి అని ఎవరైనా మనం అనుకుంటే దానికి వెంటనే మనకు స్ఫురించేది శ్రీ మండలి వెంకట కృష్ణారావు గారు. కాబట్టి అటువంటి గొప్ప వ్యక్తి యొక్క స్మారక ఉపన్యాసాన్ని చేసే అవకాశం నాకు ఇచ్చినందుకు మరి ఒకసారి శ్రీ నూనె అంకమ్మరావు గారికి, మిగతా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, వేదిక మీద ఆసీనులైన పెద్దలు రుద్రయ్య గారు, తరువాత గుత్తికొండ సుబ్బారావు గారు, జీవి పూర్ణచందర్ గారు, నాగభైరవ ఆదినారాయణ గారు, వెంకటేశ్వర్లు గారు, ఆ తర్వాత ఈ కార్యక్రమానికి విచ్చేసిన మాజీ ఎమ్మెల్యే గారు గరటయ్య గారు, వీరందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, సిద్ధేంద్ర యోగి, క్షేత్రయ్య, జాయప్ప, వేటూరి, పింగళి సూరన్న, ఘంటసాల వంటి మహానుభావులు జన్మించిన దివిసీమకు ప్రపంచ ఖ్యాతిని తెచ్చిపెట్టిన మహానుభావులు శ్రీ మండలి వెంకటకృష్ణారావు గారి గురించి ఈరోజు మాట్లాడే అవకాశాన్ని నాకు దొరికింది. అదొక గొప్ప భాగ్యంగా నేను భావిస్తూ, అది కూడా మండలి బుద్ధప్రసాద్ గారి వారు ఈ సభలో ఉన్నప్పుడు వారి గురించి మాట్లాడడం అన్నది చాలా గొప్ప విషయం. ఇంకా చెప్పాలనుకుంటే రోజు సాయంత్రం వరకు మనం మాట్లాడచ్చు మండలి వెంకట కృష్ణారావు గారి గురించి, ఆయన చేసిన సేవల గురించి. సో అటువంటి గొప్ప వ్యక్తిని ఆదర్శంగా తీసుకొని, సాధారణంగా ఏంటంటే గొప్ప వ్యక్తుల చరిత్రలు విన్న తర్వాత మనం ఇప్పుడు ఉంటే చేద్దామనిపిస్తుంది మనకు కూడా, కానీ అయిపోయిన తర్వాత మర్చిపోతాం మనం చాలామంది. మా ఫ్రెండ్కి ఒక టూరింగ్ థియేటర్ ఉంది, టూరింగ్ టాకీస్ ఉంది. ఒకసారి నాకు ఫోన్ చేసి 20,000 రూపాయలు పంపించమన్నాడు. నేను అడిగాను, ఎందుకు ఈ 20,000 రూపాయలు కావాలి అంటే, నమస్తే అండి, నమస్కారం. ఎమ్మెల్యే శ్రీ జనార్దన్ రావు గారికి స్వాగతం. సో ఆ విధంగా మాట్లాడుతున్నాను అంటే సమాజంలో మంచి జరగాలి, మంచి విషయాలు జరగాలని మనం చర్చించుకున్నాం. అంటే మంచి విషయాలు విన్నప్పుడు ఏమవుతుందంటే మనం చెయ్యాలి అనుకుంటాం, కానీ ఆ తర్వాత మనం మరిచిపోతుంటాం సాధారణంగా. మా మిత్రుడి గురించి చెప్పాను, ఒక టూరింగ్ థియేటర్ ఉంది. ఒకసారి ఫోన్ చేశాడు నాకు, 20,000 రూపాయలు కావాలి అని. ఏమైంది అన్నాడు.
మా సినిమాలో శ్రీమంతుడు అనే ఒక సినిమా వచ్చింది అన్నాడు ఆ మావాడు. నేను విన్నాను, అది మంచి సినిమా అట కదా, హీరో అందులో గ్రామాలను దత్తత తీసుకుంటాడన్నారు కదా అంటే, అవును అన్నాడు. మరి నీకు మంచి కలెక్షన్స్ వచ్చింటాయి కదా అంటే, వచ్చాయి, కానీ చూసిన వాళ్ళంతా కూడా మేము మా గ్రామాలను దత్తత తీసుకుంటాం అని వాడి సీట్లలో ఉన్న స్పాంజ్ అంతా లాగేశారట, ఆ చేతులన్నీ పీకేశారట పక్కన. సో దానికో 20,000 రూపాయలు ఖర్చు అయింది వాడికి. మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఫోన్ చేసి 60,000 పంపించమన్నాడు. ఏమైందిరా అంటే, మహర్షి సినిమా వచ్చింది మా థియేటర్లో. నేను నన్ను మంచి సినిమా అట కదా, ఒక ఎంఎన్సి కంపెనీలో యూఎస్లో పనిచేస్తున్న వ్యక్తి వచ్చి ఇక్కడ రైతుగా మారుతాడట, అదే కదా సినిమా అన్నాను. అవునన్నాడు. మళ్ళీ చూసిన ప్రతి ఒక్కరు కూడా మేము రైతులుగా మారుతామని మళ్ళీ లాగేశారు. మా వాడికి 60,000 రూపాయల ఖర్చు, కానీ ఒక్కరూ గ్రామాన్ని దత్తత తీసుకోలేదు, ఒక్కరూ రైతుగా మారలేదు. కాబట్టి ఏంటంటే, మంచి విషయాలు చదివినప్పుడు విన్నప్పుడు మనకేమనిపిస్తుంది అంటే వెంటనే చెయ్యాలనిపిస్తుంది, కానీ దాన్ని మరిచిపోతుంటాం. కానీ ఈరోజు మనం ఇక్కడ చర్చించిన విషయాలు ఏవైతే మండలి వెంకట కృష్ణారావు గారి గురించి, బుద్ధప్రసాద్ గారి గురించి మనం మాట్లాడుకున్నామో, రాజకీయాలు ఎలా ఉండాలో అన్న దాని గురించి మనం మాట్లాడుకున్నామో, నేను మాణిక్ సర్కార్ గారి గురించి విన్నాను. నేను మాణిక్ సర్కార్ అని, ఆయన త్రిపుర ముఖ్యమంత్రిగా ఉండేవారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతిరోజు ఆయన ఆర్టీసీ బస్సులో ఆఫీస్కి వెళ్ళేవాళ్ళట ముఖ్యమంత్రిగా. అదేవిధంగా మండలి వెంకట కృష్ణారావు గారు మంత్రిగా ప్రమాణం స్వీకారం చేసిన తర్వాత హైదరాబాద్ నుంచి విజయవాడకు బస్సులో వచ్చారు. చాలామంది ఆయనకు దండలు వేయడం మొదలుపెట్టారు. వాళ్ళందరినీ అడిగారట, దండలు ఎక్కడి నుంచి వేస్తున్నారు అంటే, వాళ్ళు మేము కొంచెం ఖర్చు పెట్టి వేస్తున్నామంటే, ఆ తర్వాత దండలు స్వీకరించడం కూడా ఆయన మానేశారని నేను చదివాను. కాబట్టి ఆ విధమైన రాజకీయాలు మనకు రావాలి అని ఏదైతే మనం కోరుకున్నామో, అటువంటి మార్పును మనమంతా కలిసి తీసుకొద్దామని చేస్తూ, సెటిల్మెంట్లు కాదు, ప్రజా సమస్యలు సెటిల్ అయ్యే వాళ్ళు మనకు కావాలి అన్నది మనం మండలి వెంకట కృష్ణారావు గారి జీవిత చరిత్ర నుంచి మనం నేర్చుకోవాల్సిన అంశాలు. కాబట్టి వీటన్నిటినీ కేవలం ఇక్కడే వదిలిపెట్టకుండా ఆయన జీవిత చరిత్రలను మనం తీసుకొని మన పిల్లలకు కథలుగా వారికి చెబుతూ, మన తెలుగు భాష నిలబడే వరకు, తెలుగు భాష ఉన్నంత వరకు, తెలుగు సంస్కృతి ఉన్నంత వరకు మనం ఎప్పుడు కూడా మండలి వెంకట కృష్ణారావు గారి గురించి తలుచుకునే ఉంటాం. కాబట్టి మహాభారతంలో ఇంద్రద్యుమ్నుని గురించి చదివాం. ఈ ఆధునిక మహాభారతంలో మండలి వెంకట కృష్ణారావు గారి గురించి మనం చదువుకుందామని ప్రతిపాదిస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. జై హింద్. భారత్ మాతా కీ జై. కళామిత్ర మండలి తెలుగులోకిలి ఒంగోలు వారి 19వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా మాజీ ఐపీఎస్ అధికారి, సామాజికవేత్త శ్రీ వివి లక్ష్మీనారాయణ గారు, జేడి లక్ష్మీనారాయణగా ప్రసిద్ధులైనటువంటి వీరికి శ్రీమతి నూనె వెంకాయమ్మ వెంకటరత్నం స్మారక జీవన సాఫల్య పురస్కారం ఇవ్వటం అనేటువంటిది మా అదృష్టంగా మేము భావిస్తున్నాము. వారికి అభినందన అక్షర నీరాజనం. జేడి లక్ష్మీనారాయణ ధర్మవీరుడు. పదవిలో ఉన్నన్నాళ్ళు ఆయన నిద్రించింది ఇంటిలో కాదు, అవినీతి పరుల గుండెల్లో. ఆయన నిరంతరం శ్వాసించింది గాలిని కాదు, న్యాయాన్ని, ధర్మాన్ని. ఆయన తపన రేపటి గురించి కాదు, రేపటి పౌరుల గురించి. ఆయన ఆందోళన తన గురించి కాదు, అణువణువున విస్తరించిన అవినీతి గురించి. ఆయన ఆలోచన తన దేహం గురించి కాదు, మన భారతదేశం గురించి. ఆయన ఎవరో కాదు, నిర్భీతికి, నీతికి, నిజాయితీకి నిలువెత్తు రూపం, చట్ట పరిరక్షణలో పునీతమైన దేహం. శ్రీ జేడి లక్ష్మీనారాయణగా మనకందరికీ సుపరిచితులైన శ్రీ వివి లక్ష్మీనారాయణ ఐపీఎస్ గారు అవినీతి ఎలుకలను ఏ కలుగులో దాక్కున్నా వెలికి లాక్కొచ్చిన న్యాయ పరిరక్షణ ధీరుడు. ఏ అధికారానికి, ప్రలోభానికి లొంగని ధర్మవీరుడు. పదవుల కోసం కాకుండా ప్రజాసేవకై పరిశ్రమిస్తున్న నిజమైన ప్రజాయోధుడు. వారిని నేడు కళామిత్ర మండలి వారు శ్రీమతి నూనె వెంకాయమ్మ వెంకటరత్నం స్మారక జీవన సాఫల్య పురస్కారంతో సత్కరించడం అదృష్టంగా భావిస్తూ, వారు ప్రజాప్రస్థానంలో మరిన్ని ఎత్తులకు ఎదగాలని కళామిత్ర మనసారా ఆకాంక్షిస్తున్నది. అరయ మూర్తి భవించిన న్యాయమట్లు, ధరణిపై తిరుగాడెడు ధర్మమట్లు, చట్టరూపమై నిత్యము సంచరించు లక్ష్మీనారాయణాఖ్యునిన్ ప్రస్తుతింతు. అక్షరశిల్పి శ్రీ డివిఎం సత్యనారాయణ గారు, ప్రముఖ పద్యకవి, అద్దంకి.
ప్రతిదీ మెరుగ్గా. అమెజాన్ ప్రతిరోజు మెరుగైనవి.